ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. దేవి భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి వారాహిదేవి ధ్యాన శ్లోకం. ఇంట్లో దీపారాధన చేశాక 11 సార్లు చదువుకున్నట్లయితే వారాహిదేవి అనుగ్రహం వల్ల శత్రువులు నశించిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. తొందరగా సొంతింటి యోగం కలగడానికి, భూలాభం కలగటానికి వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. నరదృష్టిని పోగొట్టుకోవడానికి కూడా ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గృహీత్యోగ్రమహాచక్రే దంష్టోద్ధృతవసుంధరే వరాహరూపిణి శివే నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకం చదివితే ఆ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు. ఈ శ్లోకాన్ని దేవి భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే గృహీత్యోగ్ర మహాచక్రే అంటే సుదర్శన చక్రాన్ని ధరించి, దంష్టోత్తరత వసుందరే అంటే కోరలతో భూమిని ఉద్ధరించినటువంటి, వరాహ రూపిణి శివే నారాయణీ నమోస్తుతే అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి వరాహ స్వామిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి స్వరూపమైన వారాహిదేవికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఓం హ్రీం శ్రీం శ్రీ వారాహి దేవి నమః.